హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియో చూస్తున్నారే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ముందుకు వెళ్తాను. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నేను నైట్ కోసం అండి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏమేమి చేస్తానో చూపిస్తాను చూడండి. మా వారు జిమ్కి వెళ్తున్నారని చెప్పాను కదా, మా వారి కోసం స్పెషల్ నైట్ సలాడ్ అండి. అన్నీ క్యారెట్, రాడిష్, స్వీట్ కార్న్, క్యాలీఫ్లవర్, బీట్రూట్ అండ్ మష్రూమ్, బేబీ కార్న్ అవి మాత్రం ఉడకబెట్టుకోవట్లేదండి. కొద్దిగా వాటర్ వేసి ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను. ఇది మా వారి కోసం అండి. ఇంకా ఇదే తింటారు మా వారు, ఇంకేం తినరు. ఇంకా ఇదొచ్చేసి మన కబాబ్ కోసం అండి. మటన్ కబాబ్ చేస్తున్నాను. మటన్ కోఫ్తాలు చేసుకోవచ్చు, మటన్ టిక్కా చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ కాజు ఒక 10 తీసుకున్నాను అండి. బాదం వచ్చేసి ఒక 8 చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రై చేసిన అంటే పుటానే ఉంటుంది కదా, పుట్నాలు, ఆ పుట్నాల పప్పు తీసుకుంటున్నాను కొద్దిగా. మీరు ఈ ప్లేస్లో శనగపిండి కూడా తీసుకోవచ్చు, శనగపప్పు కూడా తీసుకోవచ్చు, వేయించిన శనగపప్పును తీసుకోవచ్చు. మీకు ఒకవేళ పుట్నాలు లేకపోతే మీరు తీసుకోవచ్చు. శనగపిండి కానీ శనగపప్పు కానీ వేయించి ఇలా మిక్సీ పట్టి మనం స్మాష్ చేసుకున్న కీమా చేసుకున్న మటన్ ఉంది కదండి, మటన్లో కలుపుకోవాలి. మీరు ఆ మటన్ ప్లేస్లో చికెన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర. ఇంకా ఇప్పుడు మంచిగా ఉప్పు కారం అవన్నీ వేసుకొని కలుపుకుందాము. ఇది కూడా మా వారి కోసమే, ఎందుకంటే వెజిటేబుల్స్ తింటున్నారు కదా, దాంతోపాటు ఒక 2-3 ఫ్రై చేసి ఇస్తాను. ఇప్పుడైతే మిర్చి పౌడరు, బ్లాక్ పెప్పరు, సాల్ట్ అంటే మీరు ఎంత స్పైసీ తింటారో అవన్నీ వేసుకోండి. మన ఉప్పు కారం అన్నీ చూసుకొని వేసుకోండి. ఇంతే వేసుకోవాలని ఏం లేదు రూలు. ఇప్పుడు నెయ్యి మాత్రం వేసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఎందుకంటే మెత్తగా వస్తాయి. ఎందుకంటే మనము ఎక్స్ట్రా మిగిలిపోయిన ఈ మటన్ను మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 10-15 డేస్, 1 మంత్ వరకు కూడా ఉంటుందండి, ఖరాబే కాదు. ఇందులో నేను మటన్ మసాలా కూడా వేశాను. కానీ మనకి ఇది ఒక 2 రోజులలోనే అయిపోతుంది కదా, అందుకనే మనము కొంచెం బటర్ కానీ నూనె కానీ వేసుకుంటే మెత్తగా వస్తాయి, ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటాయి కూడా. ఇప్పుడు మనం చిన్న చిన్నగా కోఫ్తాల్లాగా ఏమంటారు, కబాబ్ లాగా చేసుకోండి. నేనైతే ఒక 6 చేశాను. ఇప్పుడు వచ్చేసి రోటీలండి మా కోసం. మా వారు ఇంకా అది తింటారని చెప్పాను కదా, ఇది మా కోసం అండి. పిల్లలు నేను రోటీనే తింటాము. ఈ విధంగా రోజు బిజీగా నైట్ కూడా బిజీగా గడిచిపోతూ ఉంటుందండి. ఇది వచ్చేసి రాగి రోటీలండి. నేను రాగి వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. గోధుమ పిండి వచ్చేసి ఫుల్ కప్ తీసుకొని నేను రోజు రాగి రోటీలే ప్రిపేర్ చేస్తాను. ఇది కబాబ్ కోసం అండి. నేను కొద్దిగా ఆయిల్ వేశాను. మా వారికి బటర్ వేయమని చెప్పారు కానీ నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఇంకా ఆయిల్‌తోనే చేశాను. ఆహ్, వండించేటప్పుడు ఇది నెయ్యిలోనే కాల్చావు కదా అని చెప్పి అడిగారు. ఇక నేను అబద్ధమే చెప్పాను. అవునవును, నెయ్యిలోనే కాల్చాను, ఆయిల్‌లో కాల్చలేదని చెప్పి అబద్ధం చెప్పాను. ఇంకా ఇంకా రోటీలండి. రోటీలు చే చేస్తున్నాను. ఆ రోటీకి సాత్ నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇదొచ్చేసి కబాబు ఫ్రై అవుతున్నాయండి. మా బాబు, నేను చికెన్ చేస్తానని చెప్పి వచ్చాడు. ఇప్పుడైతే మా బాబే చేస్తున్నాడు. ఆయిల్ వేసుకున్నాడు, అన్ని మసాలాలు వేసుకున్నాడు. వెల్లుల్లి, ఇప్పుడు చలికాలం కదండి, వెల్లుల్లి, మిరియాలు బాగా తీసుకోవాలి. ఈరోజు మిరియాల చికెన్ ఫ్రై చేస్తారంట, అంటే బ్లాక్ పెప్పర్ చికెన్ ఫ్రై. అది ఏ విధంగా చేస్తాడో చూద్దాం. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఒక 2-3 వెల్లుల్లిని మంచిగా చిన్నగా కట్ చేసుకున్నాడు. దంచి అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాడు. కొంచెం కసూరి మేతి వేస్తున్నాడు. మా బాబుకి కూడా మంచి వంటకాలు అన్నీ వస్తాయండి. మీకు వీలున్నప్పుడు, వానికి టైం ఉన్నప్పుడు నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా నా వీడియోస్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేశాడు. మంచిగా ఫ్రై చేసుకుంటున్నాడు. కొద్దిగా పసుపు వేశాడు. నేనైతే అసలు నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను, ఇట్లా చలికాలంలో వచ్చినప్పుడే, అప్పుడు చూసి నేర్చుకున్నదే వీడు. ఇప్పుడైతే మనం చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి.
ఇది రోటీల కోసము ఉపయోగపడుతదండి. ఎందుకంటే నేను రోటీలు చేశాను గదా! ఇంకా రైస్ ఏం తినరు మా పిల్లలు. మా మా వారొచ్చేసి వెజిటబుల్ సలాడ్ తినేస్తారు. కబాబ్స్ తినేస్తారు. మేము రోటీ, చికెన్, పెప్పర్ చికెన్ తినేస్తాము. అంతే అండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒక ఫ్రూట్ ఒక 1 అవర్ తర్వాత ఫ్రూట్ తీసుకుంటారు. మిలాన్ గానీ ఏదైనా ఫ్రూట్ తీసుకుంటారు. ఈ విధంగా మనం డైట్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే వాడు మిరియాల పౌడర్ వేసుకున్నాడు, ఉప్పు వేసుకున్నాడు. కొంచెం గూడా మిర్చి పౌడర్ వేయలేదు. వేసి ఉడికించాడు. ఉడికింది. నాకైతే ఉడికినట్టే కనబడుతుంది. ఆయిల్ అంతా బీటుకొచ్చేసింది. ఇంకా అదేమంటారు కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే అండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.